జీవితంలో చిన్న చిన్న ఆనందాలను మనం ఎంత డబ్బు పోసినా కొనలేము. అప్పుడు మన వద్ద ఎంత డబ్బు ఉండి ఏం లాభం? కొంతమంది సంపాదనే జీవితం, జీవితమే సంపాదన అన్నట్టుగా కష్టపడతారు. తమకు తమ పని, వ్యాపారాలు తప్ప వేరే ధ్యాసే ఉండదు. నిజమే, సుఖంగా జీవించడానికి డబ్బు అవసరమే. కష్టపడడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఎంతవరకు నీ జీవితం మొత్తం ఇలాగే కష్టపడుతూ పోతే ఇక సుఖపడేదెప్పుడు? సంతోషంగా జీవించేదెప్పుడు? డబ్బు ధ్యాసలో పడి మనం మన జీవితాన్ని కోల్పోవడం లేదు కదా. మనకంటూ కొన్ని మధుర జ్ఞాపకాలైనా ఉండాలి కదా. తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మన వద్ద చాలా డబ్బు ఉంటుంది, కానీ మనతో ప్రేమించిన వాళ్ళు ఉండరు. వారితో మనం పంచుకునే అపురూప క్షణాలు ఉండవు. చివరకు మనం కోల్పోయిన చిన్న చిన్న ఆనందాలను మనం ఎంత డబ్బు పోసినా కొనలేము. అప్పుడు మన వద్ద ఎంత ఆస్తి ఉండి ఏం లాభం? మనం ఎంత ధనవంతులమైనా ఏం లాభం? గడిచిన సమయం తిరిగి రాదు. అందుకే సమయం అన్నిటికన్నా విలువైనది. ఇక్కడ మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఇది అందరికీ తెలిసిన కథే కావచ్చు, కానీ మనల్ని ఆలోచింపజేసే కథ. ఒకసారి ఒక చేపలు పట్టేవాడు సముద్రపు ఒడ్డున ఒక చెట్టు నీడలో కూర్చొని ఉంటాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఒక ధనిక వ్యాపారి అతని వద్దకు వచ్చి, ఇలా చెట్టు కింద హాయిగా కూర్చొని విశ్రాంతి తీసుకోవడానికి నీకు సిగ్గులేదా? ఎందుకు పని లేకుండా కూర్చున్నావు అంటాడు. దానికి ఆ పేదవాడు తనకు రోజుకు సరిపడా చేపలు దొరికాయని బదులిచ్చాడు. అది విని ఆ ధనవంతుడు కోపం తెచ్చుకొని, ఇలా ఖాళీగా కూర్చునే బదులు ఇంకా ఎక్కువ చేపలు పట్టుకోవచ్చు కదా అంటాడు. చేపలు పట్టేవాడు మాట్లాడుతూ, మరిన్ని చేపలను పట్టుకొని నేను ఏం చేస్తాను అంటాడు. అందుకు ధనిక వ్యాపారి స్పందించి, ఎక్కువ చేపలు పడితే ఎక్కువ అమ్ముకోవచ్చు, ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు, పెద్ద పడవను కొనుగోలు చేయవచ్చు, నాలాగా నువ్వు ధనవంతుల్లా మారవచ్చు అంటాడు. ధనికుడి మాటలు విన్న చేపలు పట్టేవాడు నవ్వి, మీలా ధనికుడిగా మారితే ఏంటి ఉపయోగం అంటాడు. చేపలు పట్టేవాడి మాటలను మూర్ఖపు మాటలుగా భావించిన ధనికుడు, ఓరి పిచ్చివాడా, ఎక్కువ డబ్బు సంపాదించి ధనవంతుడిగా మారితే జీవితాన్ని ప్రశాంతంగా ఆనందంగా ఆస్వాదించవచ్చు అని హితబోధ చేస్తాడు. అందుకు చేపలు పట్టేవాడు ధనవంతుడి వైపు ఒక చూపు చూసి, ఇప్పుడు నేను చేస్తున్నది అదే కదా అంటూ హాయిగా రిలాక్స్ గా నవ్వుతాడు. చేపలు పట్టేవాడి మాటలకి ధనిక వ్యాపారి మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక్కసారిగా ఆలోచించి, ఇతడు చెప్పింది నిజమే కదా అనుకుంటాడు. ప్రశాంతంగా ఆనందంగా బతకడానికి డబ్బే ఉండాల్సిన అవసరం లేదని జ్ఞానోదయం పొందుతాడు. నీతి ఏమిటంటే, రేపు సంతోషంగా ఉండడానికి ఈ రోజు మన జీవితంలోని ఆనందాన్ని కోల్పోనవసరం లేదు. మనకు ఉన్నది ఒక్కటే జీవితం. ఈ క్షణాన్ని మనసారా ఆస్వాదించాలి, సంతోషంగా జీవించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.